అనుకోకుండా ఆపదొస్తుంది కానీ ఆర్టిస్ట్ గా మాత్రం అవకాశం రాదు. ఒకవేళ వస్తే వాళ్ళు నటించినా జీవించినా మీకు మాత్రం నవ్వించేలా ఉంటుందంటూ మన ముందుకు ఇప్పుడు వచ్చేస్తున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజు టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. మీ చెల్లి బాగుంది. ఇంతకీ ఎవరే అతగాడు? కొన్నాళ్ళే నేను వద్దు వద్దు అని మొత్తుకుంటున్నా, నాకే మొగుడు క్యారెక్టర్ చేస్తానన్నాడు. డాన్స్ బ్రో. లైక్ బ్రో. కమ్ ఆన్ డాన్స్ బ్రో, యమ్మా బీట్స్ బ్రో, జిందగీని జోకు బాక్స్ బ్రో, రచ్చో రచ్చా రాక్స్ బ్రో. చాలు స్కిట్ ఒక కొత్త మూమెంట్. వచ్చినప్పటి నుంచి వస్తున్నాను. ఏంటి రోజా గారు నవే ఏదో ఆలోచిస్తూ వస్తున్నారు? అంటే స్కిట్ ఏమో 10 నిమిషాలే ఉంది, నువ్వు ఆడో మగో తెలుసుకునేది అరగంట పట్టేలా ఉంది. ఏం చేయాలని ఆలోచిస్తుంది. ఆడేనండి మా ఆవిడండి. మొగుడు పిల్లల సమస్యలు తీర్చి ఆవిడకే నా సమస్య అర్థం కాలేదంటే అర్థం చేసుకోక. ఇంతకీ మీ ఆవిడ జడేది? బ్యాంకులో వేసాం, నెల నెల వడ్డీ కింద ఎంట్రుకలు వస్తుంటాయి, కావాలా? అవసరమా? లేకపోతే నవ్వడానికి రెండో జడ్జి లేదంటే నడవడానికి రాజమండ్రి బ్రిడ్జి కావాలంటదంట నీలాంటిది. సూపర్ పంచ్. ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? ఇద్దరు చూడడానికి చాలా బాగున్నారు. ఓ సినిమా తీయచ్చు. సినిమా తీయచ్చు. ఎముడికి మొగుడులాగా మొగుడికి మొగుడని. ఖచ్చితంగా చూసే వాళ్ళకి డౌట్ వస్తుంది మీరిద్దరు తేడా అని. మొగుడు ఎవరికైనా లైన్ వేస్తే పిల్లని తిట్టాలి కొట్టాలి, కానీ ఇదేం చేస్తా చూస్తారా? ఆయన మామూలు క్యూట్ గా లేదు తెలుసు. ఈ రోజు తప్పక హే యు ఆర్ లుకింగ్ గార్జియస్. చూసారా? ఓ గాడ్, కాంపిటీషన్. దేవుడా, శృతి హాసనం అంటే క్లాస్ అని ఇచ్చావేంటయ్యా? ఏంట్రండి? ఏంట్రా అండే ఏమే ఏంట్రా అనాలి, లేకపోతే ఏంటండి అనాలి. ఈ ఏంట్రా అంటే ఏంటి? ఇంకా నయ్యో ఏంట్రా మైదా పిండి అనలేదు. లగేజ్ మొత్తం తీసుకొచ్చావా? నువ్వు పక్కన పెట్టావు కదా, నీ బట్టలు నా బట్టలు అన్ని లోపల. నీ బట్టలు నా బట్టలు ఇద్దరు ఒకటే బట్టలు కదా. అయ్యి మరదలు ఎక్కడా? అక్కి పుల్ల లాంటి ఆడపిల్ల నేను, నన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను, ఎందులోని నీకు నేను తీసుకోను. అది నీకు కష్టమే. ఆహా, ఫేస్ తో మరదల్ని వాయిస్ తో బామ్మర్దిని ఇద్దరిని మేనేజ్ చేస్తున్నావే. నేను వచ్చేసా. ఇప్పటిదాకా సాయి కుమార్ తో సరిపోయింది, ఇప్పుడు తమ్ముడు రవిశంకర్ వచ్చాడు రచ్చ చేయడానికి. అరుంధతిలో అఘోరాకి బాహుబలిలో కాలకేయకి మైకు లేకుండా డబ్బింగ్ చెప్పినట్టుంది. ఇద్దరిని సరిపోయారు. సరసమా? మీ ఇద్దరి మధ్య చేరిన తర్వాత సరసనానికి సంబంధించిన నరాలన్నీ సంకనాగిపోయినాయి. ఇంకేడా? ఇదో బావా, నీకు తెలియదు కానీ నేను వచ్చే దారిలో ఇద్దరు నా వెనకాల పడ్డారు తెలుసా? దాంట్లో ఒకడేమో నన్ను కన్ను కొట్టి రమ్మన్నాడు, ఇంకోడేమో నిన్ను కొట్టి పొమ్మన్నాడు. అందుకే వచ్చావు. అది కూరగాయల మార్కెట్కి వెళ్ళిందంటే క్యూలో ఉన్న వాళ్ళందరూ కొనకుండా వెనక్కి తిరిగి దాన్నే చూస్తారు. మరి కూరగాయల మీద క్యూలో ఉంటే అలాగే చూస్తారు. అది అమ్మాలి, మరి కొనడానికి వెళ్ళకూడదు. కాళ్ళు లాగేస్తున్నాయి. అసలు పక్కన వెళ్ళి తీసుకోవచ్చు కదా. నేను వెళ్ళేనే బ్యాచులర్స్ కి ఇల్లు అన్నాడు. మన ఫ్యామిలీ ఫోటో చూపించాలి. అది చూపించాక బ్యాచులర్స్ కి ఇవ్వని అన్నాడు. రైట్ టైం అవుతుంది. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. వెయిట్ ఫర్ ఈచ్ అదర్. మామూలు కాదు. మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? హనీమూన్ కి ఫారెన్ వెళ్తున్నాం. ఎన్నిసార్లు వెళ్తావు? అది హనీమూనా బ్యాంకులోనా? దొరికింది కదా వెళ్తానే ఉంటావా? బ్యాంక్ లోనా? నా గురించి నీకు తెలీదు. మీ గురించి మాకెందుకు తెలుసు సార్? నీటిలో తిరిగితే పడవంటారు, నీతో తిరిగితే ఏదో అంటారు, అందరికీ తెలుసు. అలా అంటారేంటండి? మా ఆయన శ్రీరామచంద్రుడు. వాడు రామచంద్రుడు కాదు, రాత్రిపూట వచ్చే చంద్రుడు. నీకు తెలియదు అంతే. అలా చూస్తా ఉండు. ఇప్పుడు ఫారెన్ వెళ్తే వచ్చేటప్పుడు పిల్లలతోనే వస్తాం. మీ పిల్లలతో వస్తే పర్లేదు సార్, మీరు ఫారెన్ పిల్లలతో కూడా వస్తారు. అది కదా మా బాధ. ఇంక చాలు, వెళ్దామా? జపం 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 కొంగ జపం తపం తపం తపం
దొంగ తప్పం చెప్పం చెప్పం చెప్పం. హలో చెప్పరా ఇంతకీ ఎవరు మీరు? హీరో హీరోయిన్ చెప్పించు కొడతా మళ్ళీ మాట్లాడితే ఫోన్ పెట్టే చెప్తున్నాను కదా నేను. మా హీరోయిన్ ఎలాగుందండి? కుక్క తినేసి ఊసిన బొక్కలాగే ఉంది. నేను చెప్తాను, నేను ఉన్నా కదరా, నేను చూసుకుంటా లేదా. హీరోనా? వాడు కాలంలో నుంచి వచ్చాడా కారులో నుంచి వచ్చాడా చెప్పండి ఫస్ట్. బొగడా ఫేస్ ఒకటి వేసుకొని. ఇంతకీ ఏ సినిమా అండి? సీమ బిడ్డ. గాడిద గుడ్డేం కాదు. ఇదిగో నువ్వు ఎగస్ట్రాలు మాట్లాడుతున్నావు. ఒంటి చేత్తో ఫ్లైట్ ను లేపా. శ్రీరామనవమి పానకంలో చెత్తలేవు కానీ ఫ్లైట్ ఎల్లవా? బావా హీరోని ఎందుకు అలా అంటున్నావు? నాకు ఆయన సెల్ఫీ దిగాలని తెలుసా? కమ్మనేసి హీరో మీ దగ్గర సెల్ఫీ స్టిక్ ఉందా? వాకింగ్ స్టిక్ ఉంది బయట, ఇట్లా మొహమాటం. రండి బాబు రండి, తొందరగా ఎక్కండి బాబు. రండి బాబు రండి ఎక్కండి. ఇదేంటి విజయవాడ వెళ్ళినప్పుడు దారిలో దాబా వాళ్ళు పిలిచినట్టు పిలుస్తుంది. పదండి పదండి. ఏమండి ఫారెన్ అంటే అందరూ ఫ్లైట్ లో ఎందుకు వెళ్తారు? ఫారెన్ కూడా ట్రైన్ లో వెళ్తే బాగోదు కదండి. రే 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 ఇది ఇంటర్నేషనల్ ఫ్లైట్ అనుకున్నారా? మీ ఇంటి ముందు సులభ కాంప్లెక్స్ అనుకున్నారా? మీ సీట్ మీకు ఉంటుంది, దాన్ని కొట్టుకోని అవసరం లేదు. పదండి. ఐడియా ఏంటండి? నీకు సీడీ తెలుస్తుంది కానీ ఐడి ఎందుకు తెలుస్తుంది? ఈ ఓటర్ కార్డు రా, ఓటర్ కార్డు తీ. సరిపోయారు అందరు, బ్యాచ్లు బ్యాచ్లు వచ్చారు. షో మీ యువర్ లగేజ్. లగేజ్ మీ బాడీ చూసి లోపల లగేజ్ ఉందని అనుకుంటుంది. అమ్మా అది పుట్టుకతో వచ్చిన లగేజే, పంపించేయండి. బోర్డింగ్ పాస్. 10th క్లాస్ పాస్. నో 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 నో. ఫ్లైట్ టికెట్ రా. ఫ్లైట్ టికెట్. పాస్పోర్ట్. పాస్పోర్ట్ కాదు ఎయిర్పోర్ట్. ఏమే నీ దగ్గర ఒక చిన్న బుక్ ఉంటది కదా, తెచ్చావుగా? ఓకే, ఈ చిన్న బుక్ పాస్పోర్ట్ కోసమా? మరి లేకపోతే నువ్వు ఎంత మందిని గోకేమని లిస్ట్ రాసుకుందాం అనుకున్నావా? ఇందా నుంచి చూస్తున్నా, నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. రేసు గుర్రం నన్ను అడిగారు తెలుసా? శ్రీహాసన్ క్యారెక్టర్ అండి. లేదు గుర్రం క్యారెక్టర్ అండి. ఏమండి ఏ మాటగా మాట అనుకోవాలండి. ఈ సెట్ లో ఉన్న ఆనందం ఏ సెట్ లోనే ఉండదండి. సిచ్యువేషన్ బట్టి ఏమైనా శాలరీలు పెంచుతారేమో కానీ నువ్వు బిస్కెట్లు వేసినంత మాత్రం బిల్ల కూడా పెంచరు. కూర్చో. టికెట్ కొన్న మనిషి ఒకటి ఉన్నాడు, ఆపాలని తెలియదా? టికెట్ కొన్నాడు మనిషి అని అనిపించాలి కదా, ఆపేవాళ్ళు లేకపోతే. ఏం పేరండి? నా పేరు నేను ఇంత పడుకుని అందరూ నన్ను పొట్టిరాంబాబు అంటారండి. పొట్టి రాంబాబు అని ఉన్నాడు. పొట్ట రాంబాబు అన్నాడు. పొట్ట చూసుకో. డైరెక్టర్కి వచ్చే దాంట్లో సగం నువ్వే తింటున్నట్టున్నావు. ఇప్పుడు నేను ఎక్కడ కూర్చోవాలండి? కూర్చోరా, ఒక సీటే ఉందా నీకే, అది కూర్చో. నువ్వు యాక్టర్ అయ్యే లోపు ఈ షో డైరెక్టర్ సినిమా డైరెక్టర్ కూడా అవుతాడు. ఆ తర్వాత ఎవడో పిలవడు. విమానంలో పేలుడు పదార్థాలు ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోండి. ఏవో ఒక పదార్థాలండి, ఆకలి ముందు తీసుకురండి. పేలుడు పదార్థాలంటే బూందీ లడ్డు కాదే, బాంబులు అని చెప్తే కూర్చో. ఒకవేళ అది పేలితే ఏమవుతుందో తెలుసా మీకు? నీకు తెలుసా? ఆవిడకి తెలియకపోవడం ఏంట్రా, ఆవిడ ఉండగానే పేలింది, అందుకే అంత కాలింది అది. ఏమండి డైరెక్ట్ గా పాన వెళ్ళిపోద్దా? అబ్బే లేదండి, దారిలో మనకొండలో ఆగి రోజా గారి ఇంట్లో టీ తాగి అప్పుడు వెళ్తాం. దాని తర్వాత ఎక్కడికి వెళ్తామండి? దాని తర్వాత సుబ్బారావు గారి పొలంలో దిగుదాంరా. అక్కడికి వెళ్ళి ఏం చేద్దాం? అక్కడ ఒక గడ్డపార తీసుకొని నీకు దింపుతాం. శాంతి, మనం రేపు అక్కడ షూటింగ్ కి వెళ్తాం కదా, టైం ఉండదు మనకి. ఇక్కడ రిహార్సల్ చేసుకోవాలి. ఓకే ఓకే ఓకే. ఏం లేదు, నీలో భయం కనపడాలి. అదే సిచ్యువేషన్ లో నా మీద ప్రేమ కనపడాలి. అవన్నీ కనపడాలంటే ముందు మీకు కళ్ళు కనపడాలి. అది చొక్కడాలు ఎక్కడైనా చూపించుకుంటే కనపడతాయి. సెకండ్ సీన్ గుర్తుంది కదా? ఏంటది? సీటు పైన నేను కూర్చుంటాను, సీటు కింద నుంచి నువ్వు ఇలాగొచ్చి ఐ లవ్ యూ అనాలి. అలాగే. సీన్ ఎలాగుంది? టైటిల్ ఏం పెడదాం? సీటు పైన తాత, సీటు కింద పేత అని. మనకి సెకండ్ హీరోయిన్ అవసరం ఉంటదిరా. మీరైతే చాలా బాగుంటారు సెకండ్ హీరోయిన్ కింద. నేనా? బావా నేను హీరోనంట. ఆ ఎండు చేపల కథలో ఎండ పెట్టింది సరిపోలేదా మళ్ళీ ఇంకో సినిమానా నీకు? కానీ ఏమి లేదు, సీన్ లో నువ్వు ఇలా పరిగెట్టుకుంటూ వచ్చి ఫస్ట్ నా భుజం మీద వాళ్తావు, ఆ తర్వాత ఇక్కడికి వస్తావు, ఆ తర్వాత ఇక్కడికి వస్తావు. అది బాన్ అనుకున్నావు, పేన్ అనుకున్నావు, ఒళ్ళంతా పాకటానికి. సరే కానీ మనకి ఎలివేషన్ సీన్ ఒకటి ఉందబ్బా. ఒక అమ్మాయిని బలాత్కారం చేసే సీను, నేను వెళ్ళి కాపాడే సీను. నువ్వు అవుతే కరెక్ట్ గా ఉంటావా? నేనా?
నేను ఎప్పటి నుంచి ఎలాంటి సీన్లు చేద్దాం అనుకుంటున్నాను. రెడీ రెడీ ఏంటి? రెడీ ఏంటి ఏంటి అంటున్నావా లేట్ ఏంటి అంటున్నావా? నీ సంగతి మాకు తెలిసే. చెన్నై రాజకీయాల్లో చీలికలు నీ కోరికలు ఎవడో తీర్చలేడు. ఏమయ్యా నేను ఫ్లైట్ ఎక్కింది కానీ చూస్తున్నాను నువ్వు ఏంటి ప్రెస్టేషన్ ఫీల్ అవుతున్నావు నువ్వు? ఏదో కోపం వచ్చేస్తుందండి నాకు అప్పుడప్పుడు. ఈ సినిమాలో నువ్వు సెకండ్ హీరోయిన్ అవుతే ఏమవుతావు? నేను హీరో. ఆశీర్వాదాలు. ప్యాసింజర్లుగా వచ్చిన మా అందరినీ ఓకే ఆర్టిస్టులు చేశారు సార్. అవును ఆ షూటింగ్ ఏదో స్టార్ట్ చేస్తే మేమందరం. వాళ్ళిద్దరు వస్తే స్టార్ట్ చేసేద్దాం. వాళ్ళిద్దరు ఎవరు సార్? హీరో హీరోయిన్స్ మరి మీరిద్దరు ఎవరు సార్? డూపులు డూపులు. మీరు డూపులు. మీరు మాకు ఇప్పిస్తారు క్యారెక్టర్. ఏ? మీకున్నాయారు అసలు? మీకుందని చెప్పారా అసలు? నేను అదే అనుకున్నా రోజా గారు, ఈయన ఫ్లైట్ లో కూర్చుని మొత్తం కాస్టింగ్ చేసుకున్నాడు ఏంటి అని. తీరా చూస్తే వాళ్ళిద్దరు డూప్లు. కానీ బాగుంది, ఒక్కొక్కరు ఎంట్రీ ఒక్కొక్క స్టైల్లో ఉంది. స్నిగ్ధ లాంటి ఒక వైఫ్ ఉంటే హ్యాపీ. అదృష్టం ఉండాలండి, రాసి పెట్టి ఉండాలి. అసలు ఎంత అందంగా ఉన్నావు. పైకి మహేష్ బాబు, లోపల కీర్తి సురేష్, 2 రకాలు. మహేష్ బాను హాయ్. హాయ్ మ్యామ్. బానా పేనా ఒళ్ళంతా అందరు ఎంట్రీలు బాగున్నాయి, అన్ని పంచెస్ సూపర్ గా ఉన్నాయి. థ్యాంక్ యూ మేడం. మీ ఎయిర్ హోస్టెస్ చాలా అందంగా ఉంది. బాగుంది.